ఏంట్రా సీనియర్ కనిపించాడు రా? లేదురా, పొద్దున్న నుంచి కనిపించలా. ఆ సీనియర్ కోసం భవానీ బ్యాచ్ ఎత్తుకుతున్నారా? కనబడితే పారిపోమని చెప్పు. వాడిక్కడ ఎందుకుంటాడు? మరి ఎక్కడుంటారా? भूल जाऊंगा राज सिंह, मगर तुम्हें याद रखूंगा. चलो. వాడిని ఎలా పిలిస్తే పలకడు. మరి ఎలా పిలిస్తే పలుకుతాడు? నేను పిలుస్తా. డాన్ చీను. భవానీ బ్యాచ్ సీనియర్ గారి కోసం ఎత్తుతున్నారు, పారిపోమని చెప్పు. భవానీ బ్యాచ్ వస్తున్నారంట, పదరా పారిపోదాం. డాన్ పారిపోకూడదు, లేవండి వెళ్దాం. రే బ్యాగ్ తీసుకురా. భవానీ చెవు వదులు. నీకెన్నిసార్లు చెప్పాను పేరు పెట్టి పిలవద్దని? భవానీ అంట భవానీ. చదువుకోమని స్కూల్ పంపిస్తే స్కూల్ ఎక్కొట్టేసి సినిమా చూస్తున్నావా? భవానీ దాన్ని ఇలా కొట్టకూడదు. లోపలికి ఏమైనా పనులు? బ్యాగ్ తీసుకో. స్కూల్ ఎక్కొట్టేసి సినిమాకి వెళ్తుంటే కొంచెం భయం పెట్టొచ్చుగా. వీడు మాకు భయపడే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడమ్మా. ఏరా మళ్ళీ డాన్ సినిమాకి వెళ్ళావా? 32 సాయి కొట్టేసావు. వీడికి డాన్ రాగ వదిలితే గాని బాగుపడ్డమ్మా. మన క్లాసులో ఏం జరిగిందో తెలుసా? రామారావు, శైలజ, శ్రీనివాసరావు, డాన్ సీను అని పిలుస్తేనే పలుకుతా. ఏమ్మా మీరు ఇక్కడే ఉన్నారా? మీ వాడితో చదువుకుంటున్న పాపానికి మా వాడు సర్వనాశనం అయిపోయాడు. నిన్న రాత్రి వీళ్ళు ఏం చేశారో తెలుసా మీకు? సరుకు తెచ్చావా? తెచ్చాను డాన్. నిన్న మా ఇంట్లో పిడుగు పడింది, ఆ తర్వాత మా ఇంట్లో వర్షం పడింది. కోడ్ కరెక్ట్. ఇదిగో క్యాష్. ఓపెన్ చేయరా. డాన్ మోసం దీంట్లో ఏమీ లేదు. డాన్ సీనునే మోసం చేస్తావా? డాన్ సీను గిరిని చంపేశాడు. మా గిరి ఎక్కడరా? మీ వాడిని ఇప్పుడే చంపేశా. శవం అక్కడ ఉంది, పో. గిరి 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 నేను చచ్చిపోయాను నాన్న. అప్పటి నుంచే మా వాడు. అవును నేను చచ్చిపోయాను. ఇదిగో రే గిరి, నేను డాన్స్ నుంచి చెప్తున్నాను, నువ్వు చావలేదు. నేను కాల్చిన బుల్లెట్ గురి తప్పి పక్కకి వెళ్ళింది. అయితే నేను బతికే ఉన్నా? అవునరా నానా, నేను బతికే ఉన్నాను నానా. అరే వాసు, నేను బతికే ఉన్నాను రా. అమ్మయ్య బతికిపోయాను రా. ఇదిగో పంతులు, రేపటి నుంచి మా వాడు స్కూల్ కి రాడు. ఈ సీనుగాడు ఇక్కడ ఉన్నంతకాలం. సూరి బాబు, సీను కాదు డాన్ సీను. ఎందుకే వీడిని ఇలా కొడతావు? చిన్నపిల్లాడు, కన్న తల్లిలా చూసుకోవచ్చు కదా. నువ్వు నోరు ముయ్యయ్యా. ఈ గాడిదని చూసి నా కూతురు కూడా చెడిపోతుంది. తీసుకెళ్లి హాస్టల్లో పడే, జైల్లో పడేసినట్టు ఉంటుంది. భవానీ, నేను హాస్టల్కి వెళ్ళను. సప్నైనా నువ్వైనా చెప్పు. మళ్ళీ పేరు 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 పెట్టి పిలవద్దని చెప్పానా? భవానీ కొట్టద్దు. ఏంటది? డాన్. ఎందుకురా ఈ అడ్డమైన పేర్లు? డాన్ సీను, డాన్ సీనువా? రేపు నుంచి బుద్ధిగా ఉంటాడు. అక్కర్లేదు. ఇంట్లో వీడైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. తేల్చుకో. అదా తల్లి. చూసావా నాన్న, ఆ రాక్షస్ వీడిని ఎలా కొట్టిందో? ఒక్క ముద్ద తినరా. వద్దక్క, ఇవ్వాలంటే నువ్వు పెడతావు. రేపు నుంచి ఆ జైలు స్కూల్లో పురుగులన్నమేగా తినాల్సింది. అందరినీ పేర్లు పెట్టి పిలుస్తావు, మమ్మల్ని ఎందుకురా ఇలా వరుసలు పెట్టి పిలుస్తావు? అదేంటో బాబాయ్, మిమ్మల్ని అలా పిలవాలనిపిస్తుంది కదా, అందుకే ఈ అక్క ముద్ద తిను. రేపటి నుంచి నీకు పెట్టడానికి మేము ఈ ఊళ్ళో ఉండట్లేదురా బాబాయ్. నిన్ను చంపినప్పుడు పాప లేదురా. ఇంట్లో వీడైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఇతని పేరు మాదాపూర్ మాచిరాజు. ల్యాండ్ డీలింగ్స్, సెటిల్మెంట్స్, దందాలు లాంటివి చేస్తూ సిటీలో ఒక డాన్ గా చెల్లమని అవుతున్నాడు. నమస్కారం సార్. చెప్పా. అది మొన్నటి దాకా దుబాయ్ లో ఒకటి దగ్గర పనిచేసేవాడు. వాడికి హ్యాండ్ ఇచ్చి పారిపోయి వచ్చాడు. మన షెల్టర్ కావాలి. ఎంత నొక్కావు? 40. ఇంతకీ వాడి దగ్గర నొక్కావు? ముఖేష్ దుగ్గల్. దుగ్గల్ అంటే ఎవరు తెలుసా? దుబాయ్ లో ఉండి రిమోట్ లేకుండా ఇండియాతో సహా 40 దేశాలని కంట్రోల్ చేస్తున్న బిజినెస్ మ్యాగ్నెట్ రా. ఆయన్ని మోసం చేసి వచ్చినడికి మనం షెల్టర్ ఇవ్వాలా? కుదరదు. మీరు నాకు షెల్టర్ ఇవ్వకపోతే ఆ నారాయణ కూడా నర్సింగ్ నన్ను చంపేస్తాడు. కావాలంటే 50% తీసుకోండి సార్. ఏమన్నావు? 50%. దానికి ముందు నారాయణ కూడా నర్సింగ్. ప్రపంచంలో మాచిరాజుకున్న ఏకైక శత్రువు నర్సింగ్. సిటీలో మాచిరాజు మీద నర్సింగ్ డే పై చేయి. ఎప్పటికైనా అతని మీద గెలవాలన్నదే వీడి కోరిక. నర్సింగ్ తో ప్రతి విషయంలోనూ వీడు పోటీ పడతాడు. నర్సింగ్ వాడే కోల్గేట్ పేస్ట్ నుంచి కొలిచే దేవుడి వరకు ప్రతి విషయంలోనూ అతన్నే ఫాలో అవుతాడు.
అతను ఈనాడు పేపర్ చదువుతున్నాడని తెలిసి పేపర్ చదివే అలవాటు ఏనాడు లేకపోయినా ఈనాడు అలవాటు చేసుకున్నాడు. అతను బెంచ్ కొన్నాడని తెలిసి మాచిరాజు కూడా బెంచ్ తెప్పించాడు. ఇప్పుడు ఈ డీల్లో నర్సింగ్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఈ డీల్ నాకు ఓకే. ఆ నర్సింగ్ గాడి మీద గెలిచే ఏ ఛాన్స్ వదులుకోను, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. వీడిని బీదర్ లో ఉన్న మన ఫామ్ హౌస్ కి షిఫ్ట్ చేద్దాం. బాయ్ రోడ్ వద్దు, చాపర్ బుక్ కరో. ఆ నర్సింగ్ గాడు ఏం పీక్తాడో చూస్తాను. డాడీ ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు. వాడు మా దగ్గర నుంచి పట్టుకుపోయింది డబ్బు కాదు, మా పరువు. 24 hours లో వాడి డెడ్ బాడీ మాకు కావాలి. దుగ్గల్ సాబ్ కి మాట ఇచ్చిన వాని బాడీ ఇస్తానని, మీరు ఫికర్ చేయకూడదు. అన్నా మాచిరాజు ఫోన్. స్పీకర్ ఆన్ చేయబే. ఒరే నర్సింగ్, దుగ్గల్ దగ్గర డబ్బు కొట్టేసిన వాడిని నువ్వు చంపుతానని డీల్ తీసుకున్నావు, వాటిని కాపాడుతానని నేను డీల్ తీసుకున్నాను. లైఫ్ లో ఫస్ట్ టైం నేను నీ మీద గెలవబోతున్నాను. ఈ రోజు నుండి ఓటమి రుచి అంటూ నీకు చూపిస్తా. వాడు నీకు దొరకనంత దూరం వెళ్ళిపోయాడు. అంటే వాడు మిస్ అయిపోయినట్టేనా? డాడీకి నేనేం చెప్పాలి? వాడి డెడ్ బాడీ చూపిస్తానన్నావు, ఇప్పుడు ఏం చేస్తావు? ఈ నర్సింగ్ సుపారీ తీసుకుండంటే సునామీ ముంగట నిలబడినట్టే. జర్ర పైకి చూడు. అదిగో నీ గిఫ్ట్. గాతూ తెంబలు గాడేగా. ఏం నర్సింగ్, షాక్ నుండి ఇంకా తేరుకోలేదా? ఏం స్కూల్ పోరని అనుకున్నావురా షాకవ్వనికి? నేను పంపించేది ఇట్లా నువ్వు చూసినావు అనుకో, కింద గడ్డ కట్టకపోయి అక్కడ అంచిపోతావు. నేనా? ఎందుకు? జర్ర గర్దన్ లెఫ్ట్ కి తిప్పు. నువ్వు కిరాయి ఖాళీ హెలికాప్టర్ కి ఇచ్చినావు, నేను పైలట్ గానికి ఇచ్చిన. నెక్స్ట్ టైం ఇట్లాంటి గల్తీ చేయకబే. నమస్తే దుగ్గల్ సాబ్, కామ్ ఖతం. 2 దినాల్లో 40 కోట్లు కూడా రికవరీ చేసి పంపిస్తా. అరే మీ దగ్గర నేను పైసలు తీసుకున్నాడా? మీ కొడుకుతో నా చెల్లెలకి సంబంధం కలుపుకుంటారు, గదే నాకు పెద్ద గిఫ్ట్. అయినా బా ఆడి చేతిలో ఓడిపోవడం నీకేదో కొత్త అయినట్టు ఓ గింజుకుంటావేంటి? మనం వేసే ప్రతి ప్లాన్ ముందే వాడికి వెళ్ళాలి అవుతుందిరా. మనలో ఎవడో వాడికి అమ్ముడిపోయాడని నాకు డౌట్. నాకు నీ మీదే డౌట్. ఇలాంటి ఎదల్ని పెట్టుకుని నేను వాడిని ఏం చేయలేకపోతున్నాను. వాడికి చెక్ పెట్టాలంటే ఒక చాకులంటోడు కావాలి. హలో, మేరీ క్యాబ్ రామారావు. హలో, అవునా బాబాయ్? నిజంగానా? ఎరా నా కొండేగా, రాత్రి బస్ ఎక్కేటప్పుడు ఏం చెప్పాను రా? డాన్ సీను అని చెప్పానా లేదా? సీను బ్యాలెన్స్ 40 రూపాయలని రాసి కాలిడేట్ చేస్తావా? కాల్ తీసేయగలను. ఎదవ ఫేసు బ్యాగ్ ఎదరా. ఏదో కంగారులో రాశానండి, ఆ మాత్రం దానికి కొట్టేస్తారా? నేను ఫీల్ అయ్యావా? అవునండి, మరి నేను హర్ట్ అయ్యాను. డాన్ హర్ట్ అయితే ఇలాగే ఉంటుంది. చెప్పింది గుర్తుంచుకో, ఈ బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. వీడు మారలేదురా, ఇంకా ముదిరాడు. ఇప్పుడు ఏం చేద్దాం? తెలియనట్టు నటిద్దాం.
మా ఇంట్లో పిడుగుపడింది. తర్వాత వర్షం పడింది. ఎవరు కావాలండి మీకు? అయ్యే ఎదో మోకాలు. ఈ ఎదవో ఓవరాక్షన్ అవసరం ఏంట్రా రామారావా? బాగున్నారా సీను? డాన్సీను డాన్సీను యా. అంత సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చారా మేము? డాన్ స్నేహితుల్ని శత్రువుల్ని మర్చిపోవడం. పదండ్రా. డాన్సీను సిటీకి ఎందుకు వచ్చినట్టు? నేను అర్జెంట్ గా డాన్ అయిపోవాలా? ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పటికీ అవ్వలేం. పైకి ఇప్పుడు డాన్ సీజన్ చాలా బాగుందంట్రా. ఏయ్ నీకు ఇంకా చిన్నప్పుడు పిచ్చి తగ్గలేదా? అసలు ఇంతకాలం ఎక్కడ ఉన్నావురా? ఐ అప్రిషియేట్ యూ. నువ్వు పాయింట్కి వచ్చేసావు. ఇట్ నుంచి పారిపోయి పలాసెల్లా. అక్కడ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే గ్యాంగ్ ని చిత్త కొట్టి పలాస్కే డౌన్ అయ్యాను. అలా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ కి, మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఎదిగి ఆ జిల్లాకే డౌన్ అయిపోయా. రేయ్ ఎవడైనా యాక్టర్ డాక్టర్ అవ్వాలనుకుంటా, నువ్వేంట్రా డాన్ అవ్వాలనుకుంటున్నావు? చి మీకు ఇంకా బొత్తిగా నాలెడ్జ్ పెరగలేదురా. డౌన్ అయితే ఎన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి తెలుసా? యు మీన్ మందాకిని మోనికా బేడి? ఇంటర్నేషనల్ లెవెల్ బోల్డ్ ఉంటాయి. ఏం తీసుకుంటారా? బీరు. నువ్వు? నాకు విస్కీ. నువ్వురా సీను? సిటీలో టాప్ డౌన్ ఎవడో కావాలి. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? హ్యాపీగా మందు కొట్టరా. ముందు అదే తేలితేనేరా మందు. ఇదేంటా చిర్రా బాబు? రేయ్ ఈ సిటీలో నారాయణగూడ నర్సింగ్, మాదాపూర్ బాచిరాజు వీళ్ళిద్దరు లీడింగ్. ఇప్పుడు మందు చెప్పరా. అరే ఆ రెండిట్లో ఎదురు గ్యాంగ్ లో చేరాలరా. వాళ్ళు నిన్నెందుకు చేర్చుకుంటారు కదా, అందుకే పప్పుకొచ్చాం. డాన్ సీను సిటీకి వచ్చినట్టు మీకు తెలుసు, సిటీకి తెలియాలి కదరా. అంటే ఇప్పుడు ఏం చేస్తావురా? సార్ ఏం కావాలి సార్? కొట్టడానికి ఒక మనిషి కావాలి సార్. ఆ, ఇక్కడ ఎవరిని కొడితే రచ్చ రచ్చ అవుద్దో అలాంటి వాడిని కూడా చూపించు. ఇదిగా కాసేపట్లో ఇక్కడ గొడవ జరగబోతుంది. ఇదే సర్దు చూసుకుని బిల్లు కట్టుకుని బయట జంప్ అయిపోతారు. అందుకే టిప్స్ తో సహా మొత్తం వసూలు చేశాయి. ఏటే ఇదిగో వీడి మాటలంటే మైండ్ దొబ్బుద్ది. నువ్వు వెళ్ళి 4 వీలు పట్టుకురా పో. అలాగే. ఒరే ఛానల్స్ అన్నిటికి ఫోన్ చేయండి రా తొందరగా. వాళ్ళు ఎందుకు వస్తారా? నువ్వేమైనా సెలబ్రిటీవా లెజెండ్ భుజాల మీద వేసుకొచ్చేయడానికి కెమెరాలు? ఇక్కడ తనులు తినేవాడు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటాడు. వాడిని కొడితే ఇప్పుడు న్యూసెన్స్ అవుద్ది, రేపేమో అదే న్యూస్ అవుద్ది. ఒరే కొట్టండి రా ఫోన్ లో. హలో ఎన్టీవీ అండి? అవునండి. ఐన్యూస్ వెంకట్రావు గారండి? జీటీవీ తమ్మినేని శ్రీనివాసరావు గారండి? హలో టీవీ5. ఒరే రామారావా, ఈ కుమ్మితే ఎలా ఉంటదిరా? కమిషనర్ కొడుకు సార్. మన రేంజ్కి అసలు ఆటలేదురా. నువ్వు కొడతావా? అమ్మో జనాశనం అందరూ వస్తున్నారా? ఆన్ ది వే. అయ్యి బాబోయ్, ఆన్ ది వే వచ్చేస్తారంటారే. ఈ లోగా ఎవరినో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎరగ తీసేయాలరా బాబోయ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Srija. హ్యాపీ బర్త్డే. ఎంత ధైర్యం నీకు? నిన్ను కేక్ పెట్టావు బాగు, మరి బర్త్డే గిఫ్ట్ తీసుకోవా? వాడు ఎవడు కొడుకో నాకు తెలియదు సార్. నాకు తెలుసురా, దొంగనా కొడుకు. వీళ్ళ కొడుకుల్ని వాళ్ళ కొడుకుల్ని కొట్టడం కాదురా, ఈ నా కొడుకుని కొడతా. లేకమ్మా లే లే లే, తల బొక్కడిపోయింది, కుట్లు ఎంచుకోపోయి హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళు పులియార్ రాజా. ఏయ్, కౌన్ హై బతూ? ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఈ డీటెయిల్స్ చాలరా నువ్వు తనులు తిట్టడానికి? బియర్ లో ఆల్కహాల్ కంటెంట్ 5% ఉంటుంది, విస్కీలో 42%, రమ్ లో 50%, వోడ్కాలో 70%. డాన్ సీన్ గాడి పంచ్ పవర్ 100%. కొడితే పడిపోటాలే, లెగటాలుండవు. వాంట్ టు టేక్?
నమస్తే దుగ్గల్ సాబ్. నర్సింగ్ అసలు ఏం జరిగింది? డాన్సీన్ అంటోడు మన బాబుని కొట్టినట్ట. వాణ్ణి బట్టే పనులనే మనోళ్ళు తలిగారు. బాబు వాని ఆవాజ్ గుర్తుపడతా, మనిషిని గుర్తుపడతా అని చెప్పి బహుత్ జల్దీ కాసాలా అని మీకు అప్పచెప్తా. ముందు నా కొడుకుని స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడ పంపి 24 hours లో డాన్ సీను డెడ్ బాడీ నాకు కావాలి. గట్లనే దుగ్గల్ సాబ్. నమస్తే. తప్పు చేశాడు. నా కొడుకుని కొట్టి ఆ డాన్ సీను గాడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఎక్సెస్ పబ్ లో నిన్న రాత్రి జరిగిన గొడవకి డాన్ సీను అనే వ్యక్తే కారణమని తెలుస్తోంది. దెబ్బలు తిన్న వ్యక్తి ప్రవీణ్ దుగ్గల్ అని, అతను ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ దుగ్గల్ కొడుకని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. దుబాయ్ నుంచి నిన్ననే హైదరాబాద్ వచ్చారు. అతను తన సరిగ్గా కొట్టాలన్నమాట. చోటు చేసుకుంది. ఈ విషయం గురించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. డాన్ సీను ప్రవీణ్ దుగ్గల్ ని కొట్టడం కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని టైప్ చేసి 50505 కి SMS చేయండి. రామారావు చూడరా, సిటీలో జనం అందరూ మన గురించి ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ దేవుడు కొంతమంది పుట్టిస్తాడు రా మంచి పనులు చేయడానికి, నిన్ను మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు. అవునరా, నీ గురించి సిటీ అంతా తెలిసింది. ఎందుకు తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందంటవా? నువ్వు వెళ్ళి చెప్పరా. అవసరం లేదురా, నేనే చెప్పేశా అడ్రస్ తో సహా. ఎవరు చెప్పావు? సిటీలో ఎవరా పవర్ఫుల్? నర్సింగ్. అందుకే మాచిరాజు ఫోన్ చేశా. టూ మచ్ కన్ఫ్యూజింగ్. ఒరే ఆల్రెడీ పవర్ఫుల్, ఆ నర్సింగ్ మనతో పనే ఉంటదిరా. అందుకే వీడికి ఫోన్ చేశా. ఈ బాడికి వచ్చేస్తా. ఇక్కడ సీన్ గాడు ఎవర్రా? సీన్ గాడు ఎవడా? ఎందుకు కొట్టాడన్నయ్యా? డాన్ సీన్ అంటే నువ్వేనా? నీ క్లారిటీ నాకు బాగా నచ్చింది రోయ్. నేనే. అన్న నిన్ను రమ్మంటున్నాడు. మరి వేళనే మధ్యలో ఎందుకు? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి మీరు ఉన్నారు కదా. మీరు రండి. డాన్ సీను